Hi everyone, good evening. సో మనకి ఇవాళ ఒక ప్రాజెక్ట్ చేద్దాం. ఆల్రెడీ వీడియో చూసారా? ఏమన్నా ఒక ఐడియా వచ్చిందా ఎవరికైనా? ఎంతమంది చూసారు వీడియో? ఎంతమంది చూసారు? ఒకరేనా? ఇంకా చూడలేదా? ఓకే, ఇద్దరు. శ్రీనివాస్ చూడలేదా నువ్వు? చెప్పు శ్రీనివాస్, చూసావా వీడియో లాస్ట్ ఎస్టర్డే పంపించింది? ఓకే 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 ఓకే. చరణ్ చూడలేదా? ఓకే ఓకే, సరే నేను చెప్తానండి, ఇలాగే ఫాలో అవ్వండి. సో ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ చేసే ముందు ఆ ప్రాజెక్ట్ మెయిన్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వచ్చేసి నార్మల్ గా టీమ్స్ హబ్ అనేసి ఏదో ప్రాజెక్ట్ నేమ్ ఉంది. సో ఆ ప్రాజెక్ట్ తోనే మీరు నేమ్ క్రియేట్ చేసుకోండి. ఇష్టం వచ్చిన నేమ్స్ క్లాస్ 1 అనేసి ఏదో ప్రాజెక్ట్ అనేసి ఇలా ఎప్పుడు క్రియేట్ చేసుకోవద్దండి. కంపెనీ నేమ్ టీమ్స్ హబ్ కాబట్టి టీమ్స్ హబ్ అని నేను పెట్టాను. మన ప్రాజెక్ట్ నేమ్ టీమ్స్ హబ్ అని పెట్టాను నేను. టీమ్స్ హబ్ మెయిన్ ఒక ప్రాజెక్ట్ లో మనకి ఏమేమి ఉంటాయంటే సిఎస్ఎస్ ఫైల్, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ తో మీరు చేస్తూ ఉంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ ఉంటుంది అండ్ ఇమేజెస్ ఉంటాయి. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి అన్నమాట మనకి. సో ఇమేజెస్ ని ఇమేజెస్ లో పెట్టుకోవాలి, సిఎస్ఎస్ ని సిఎస్ఎస్ లో పెట్టుకోవాలి మీరు. ఇమేజెస్ ని ఇమేజ్ లో పెట్టుకోవాలి, సిఎస్ఎస్ ని సిఎస్ఎస్ లో పెట్టుకోవాలి. ఫస్ట్ మనకి ఏదైతే ప్రాజెక్ట్ చూసామో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఇమేజెస్ కొంత క్లయింట్ ఏమి ఇస్తారంటే ఇలాంటి పిఎస్డి డిజైన్ ఇచ్చేస్తారు. డిజైన్ తో పాటు ఇమేజెస్ ఇస్తారు, నా ఫాంట్ ఫ్యామిలీ ఇలా ఉండాలని ఇస్తారు. సో ఒక్కొక్క హెడ్డింగ్ కి మధ్య స్పేసింగ్ ఇంత ఉండాలని చెప్తారు. సో అన్ని కొన్ని క్లియర్ గా వాళ్ళే ఇచ్చేస్తారు. ఆ డీటెయిల్స్ బేస్ చేసుకుని మనం డిజైన్ చేస్తాం. ఇన్ కేస్ వాళ్ళు ఇవ్వకుండా ఈ టెంప్లెట్ ని వాళ్ళు సెండ్ చేశారు అనేసి అనుకుంటే ఇమేజెస్ మన ఇష్టము అండ్ ఫాంట్ సైజ్ మన ఇష్టము అండ్ డిజైనింగ్ వచ్చేసి తనకి ఇలాగా ఉండాలి అనేసి దాని మీనింగ్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఇక్కడ చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూడండి, మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి ఏముంది? నేవ్ బార్ ఉంది, కంటెంట్ ఉంది, ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది. ఈ మొత్తం పార్ట్ కి మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ మీరు తీసుకున్నారు అంటే ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ తీసుకోవాలి, సిఎస్ఎస్ ఇమేజెస్ తీసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ఇమేజెస్ వచ్చేసి ఆ ఇమేజెస్ లో సేవ్ చేసుకోండి మీరు. సో నా దగ్గర కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఆ ఇమేజెస్ వచ్చేసి నేను అక్కడ సేవ్ చేస్తాను. ఇమేజెస్ లో నేను సేవ్ చేస్తాను. నెక్స్ట్ మనకి హెచ్టిఎంఎల్ యొక్క స్ట్రక్చర్ కావాలి మనకి. సో ఆల్రెడీ ఏదో మీరు స్ట్రక్చర్ చాలా రాసి ఉంటారు, మీరు కొన్ని ప్రాజెక్టులు ఏదైనా రాసి ఉంటారు కదా. ఆ స్ట్రక్చర్ లో ఉండే ఫైల్ వచ్చేసి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఏదైతే నేను చేస్తున్నానో అదే ఫోల్డర్లోకి వెళ్ళేసి అదే ఫోల్డర్ లో మీరు ఫైల్ నేమ్ ఏం పెడతారు అంటే ఇండెక్స్ అని పెట్టండి. హోమ్ పేజ్కి ఎప్పుడైనా సరే index.html అనేసి ఇవ్వాలి. హోమ్ పేజ్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. హోమ్ పేజ్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే home.html కానీ index.html అని కానీ మీరు సేవ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది సో దీంట్లో నాకు స్ట్రక్చర్ కావాలి కాబట్టి నేను అన్ని చేయలేను కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ వేరే ఫైల్ ఏదైనా ఉంది అనేసి అనుకుంటే ఆ ఫైల్లో ఉండేది యాజ్ ఇట్ ఈస్ గా కాపీ పేస్ట్ చేస్తాను నేను. చూడండి, ఈ బాడీ నుంచి మొత్తం అంతా కాపీ చేసుకుంటాను. ఇక్కడ చూస్తే డాక్ టైప్ హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ లో చూడండి, నేను టీమ్స్ హబ్ హోమ్ పేజ్ అనేసి నేను రాసుకున్నాను, నా ఓన్ అజంప్షన్ తో నేను రాసుకున్నాను. నెక్స్ట్ ఐకాన్స్ ఏదైనా యూజ్ చేస్తారు కాబట్టి ఐకాన్స్ వచ్చేసి ఇక్కడ చూస్తే మనకి ఫాంట్ ఆసమ్ 5.15 అండ్ సిఎస్ఎస్ ఆల్రెడీ మీకు చెప్పాను ఐకాన్స్ టాపిక్ లో మనం ఈ లింక్ ని ఎలా తీసుకుంటాం. ఇప్పుడు సిఎస్ఎస్ అనే పేజ్ లో మనం ఏం చేయాలంటే ఎక్స్టర్నల్ ఫైల్ కూడా మనం సేవ్ చేసుకోవాలి. దానికి ఏమి ఇవ్వాలంటే style.css ఇవ్వాలి. చూడండి, ఈ పేజ్ నేను సేవ్ చేస్తున్నాను, సేవ్ యాజ్ మన ఫైల్లో టీమ్స్ హబ్ లో సిఎస్ఎస్ లో style.css అని సేవ్ చేసుకోవాలి.
ఈ ఫైల్ ని ఇక్కడ లింక్ అప్ చేసేయాలి. ఇక్కడ చూడండి సిఎస్ఎస్ లో style.css, సిఎస్ఎస్ లో style.css. ఇక్కడ వచ్చేసి మనకి బాడీ HTML. ఇది ప్రిపేర్ చేసుకోవడం. ఇప్పుడు మనం బాడీ సెక్షన్ లో ఉండే కంటెంట్ ని మనం స్టార్ట్ చేయాలి. ఆ కంటెంట్ స్టార్ట్ చేయాలండి. ఇక్కడ చూడండి మనకి బేసిక్ గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మొత్తం అంతా హెడర్ పార్ట్ మనకి. సో హెడర్ పార్ట్ ని మీరు రాసేటప్పుడు కామెంట్స్ లో రాసుకోండి మీరు. సో మనకు తెలిసిపోద్ది అది హెడర్ పార్ట్ ఎంతవరకు ఏంటి అనేసి. హెడర్ పార్ట్ లో మనకి nav బార్ గానే ఉండొచ్చు మనకి, అందుకోసం మనకి హెడర్ అని రాసుకోండి. హెడర్ అనేది ట్యాగ్ ఏంటంటే మనకి స్ట్రక్చరల్ ఎలిమెంట్ అనమాట. ఆ స్ట్రక్చర్ ని మనకి డిఫైన్ చేస్తాడు. దీనికంటే ముందు మనకి ఏం చేస్తామంటే కామెంట్ లో పెట్టుకోండి. కామెంట్స్ ఎలా రాస్తాం, ఇలా కామెంట్స్ లో వచ్చేసి హెడర్ స్టార్ట్ అని పెట్టుకుంటాం. అండ్ ఎండింగ్ లో ఏదైతే ఎండింగ్ లో ఉంటుందో ఆ ఎండింగ్ లో వచ్చేసి హెడర్ ఎండ్. మళ్ళీ దీని లోపల మీరు 2 పార్ట్స్ ఉన్నాయి మనకి. ఆ 2 పార్ట్స్ ఏంది మనకి, ఒకటి nav బార్ ఉంది, ఒకటి బ్యానర్ కంటెంట్ ఉంది. దానికోసం మళ్ళీ మీరు ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ కామెంట్ లో మీరు పెట్టుకోవచ్చు. మీ చాయిస్, మీకు గుర్తుంటే మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. nav బార్ స్టార్ట్. మీరు కన్ఫ్యూజ్ అవ్వరు అనేసి అనుకుంటే అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే ఇలా పెట్టేసుకోండి. ఈ హెడర్ లో మళ్ళీ 2 సెక్షన్స్. ఇది చిల్డ్రన్ అన్నమాట మనకి, nav పార్ట్ లో చిల్డ్రన్ అనమాట మనకి. సో nav చేసుకోవాలి కాబట్టి nav ఈ nav లో మనకి ఏమేమి ఉంటుంది అవన్నీ మనకు తెలిసిందే కదా. మనకి ఎలా రాస్తాం మనం, ఇక్కడ చూస్తే ఒక లోగో ఉంది, హోమ్, అబౌట్, డ్రాప్ డౌన్, కాంటాక్ట్ ఉంది. నేను డ్రాప్ డౌన్ పెట్టాను, డ్రాప్ డౌన్ ఆల్రెడీ మీరు చేశారు. సో డ్రాప్ డౌన్ నేను పెట్టకుండా డైరెక్ట్ గా నేను లింక్స్ ఇచ్చేస్తాను. ఒకసారి చూద్దాం. మనకి ఆల్రెడీ నేను రాసింది ఏది ఉంది అది కాపీ పేస్ట్ చేస్తాను. వాళ్ళు వచ్చేసి మనకి ఇక్కడ చూస్తే యువెల్ అని పెట్టుకున్నా, దాని క్లాస్ nav బార్ ఇన్స్ ఇచ్చాను. యువెల్ అని తీసుకున్నాను, దాని nav బార్ ఇచ్చి క్లాస్ నేమ్ ఇచ్చాను నేను. LIకి ఫర్ క్లాస్ లోగో ఫస్ట్ వాల్యూ వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే కంపెనీ నేమ్ ఉండొచ్చు, కంపెనీ లోగో ఉండొచ్చు. లోగో ఉంది అనుకుంటే ఇక్కడ ఇమేజ్ ఇవ్వాలి మీరు. లోగో ఉంది అనేసి అనుకుంటే ఇమేజ్ ట్యాగ్ ఇస్తాం. ఇది లోగో కాదు కాబట్టి టెక్స్ట్ ఇచ్చాం. ఇన్ కేస్ ఇమేజ్ లోగో ఉంది అనుకుంటే ING SRC ఈక్వల్ టు ఇక్కడ ఇదైనా యూజ్ చేయొచ్చు, ఇదైనా యూజ్ చేయొచ్చు. మన కంపెనీ నేమ్ టెక్స్ట్ ఉందంటే టెక్స్ట్ ఇస్తారు. అదే కనుక కంపెనీ నేమ్ ఇమేజ్ ఉంది అనుకుంటే ఆ ఇమేజ్ లోగోని ఇక్కడ లింక్అప్ చేస్తాం మనం. ఓకేనా, ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇది కూడా కామెంట్ లో పెట్టేస్తాం. ఎప్పుడైనా కామెంట్స్ పెట్టేటప్పుడు స్టార్టింగ్ మీరు పెట్టారనుకోండి అన్ని కామెంట్స్ లోకి వస్తుంది. అందుకోసం మీరు ఎప్పుడైనా సరే కామెంట్స్ పెట్టేటప్పుడు ఎండింగ్ లో పెట్టుకోండి. స్టార్టింగ్ ఇక్కడ వరకు నేను క్లోజ్ చేయాలనుకుంటున్నా, ఎక్కడ వరకు రావాలి అనుకుంటున్నా ఎండింగ్ లో పెట్టుకోండి. ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ నేను ఓన్లీ టెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నా, ఇమేజ్ అవసరం లేదు. ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు అనేసి అనుకుంటే తీసేయండి. నెక్స్ట్ నేను ఏమిస్తాను చూడండి, nav బార్ మెనూ అనమాట. ఇది లోగో అండ్ ఇది మెనూ. ఈ మెనూ మొత్తం రైట్ సైడ్ కి వెళ్ళాలి కాబట్టి మనకి ఏం చేస్తున్నా అంటే దీనికంటే ఒక పేరెంట్ తీసుకున్నాను. LI లో చూడండి యాంకర్ ట్యాగ్, LI లో యాంకర్ ట్యాగ్, LI లో యాంకర్ ట్యాగ్, LI లో యాంకర్ ట్యాగ్. చూడండి LI లో యాంకర్ ట్యాగ్, LI లో యాంకర్ ట్యాగ్, LI లో యాంకర్ ట్యాగ్, LI లో యాంకర్ ట్యాగ్. ఇది ఇక్కడ రాసుకున్న స్ట్రక్చర్ లాగా అనమాట మనకి, ఈ nav బార్ లాగా. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. ఇంకోటి కంటెంట్ కూడా ఉంది కదా మనకి, ఒకటేసారి బ్యానర్ కంటెంట్ కూడా మనం ఇచ్చేద్దాం. బ్యానర్ కంటెంట్ కూడా ఫస్ట్ వచ్చేసి మీరు HTML రాసుకొని మళ్ళీ CSS కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, అది మీ చాయిస్. అది బ్యానర్ కంటెంట్ ఎండ్ స్టార్ట్. బ్యానర్ కంటెంట్ స్టార్ట్ అండ్ బ్యానర్ కంటెంట్ ఎండ్ అనమాట. సో ఇక్కడ ఎలా ఇచ్చానో ఒకసారి మీకు కనిపిస్తుంది.
ఇక్కడ మీరు ఇలా రాసుకోవాల్సింది. బ్యానర్ కంటెంట్ లో జస్ట్ మళ్ళీ నేను ఏం ఇచ్చానంటే కంటెంట్ అనేసి ఇచ్చాను. ఈ కంటెంట్ లో H1 ఇచ్చాను. అండ్ సైన్ ఇన్ లో వచ్చేసి బటన్స్ ఇచ్చాను నేను. బటన్స్ అండ్ H1 ట్యాగ్. ఇక్కడ ఎలా ఉంది మనకి, ఇక్కడ చూస్తే ఇది మొత్తం అంతా ఒక హెడ్డింగ్. ఈ హెడ్డింగ్ లోపల మళ్ళీ లాగిన్, రిజిస్టర్ అనేసి ఉన్నాయి మనకి. ఈ లాగిన్ రిజిస్టర్ ని ఒక డివ్ లో తీసుకున్నాను. ఈ రెండింటిని ఒక డివ్ లో తీసుకున్నాను నేను. అని ఒక డివ్ లో తీసుకోవచ్చు, లేదా H1 ట్యాగ్ నేను డైరెక్ట్ గా రాసాను. డివ్ H1 ట్యాగ్ ఇది. సో ఇది అవసరం లేదు మనకు కావాలంటే. ఇది మనకి అవసరమే లేదు. ఎక్స్ట్రా మనకి ఎప్పుడు పెట్టుకోవద్దండి. ఓన్లీ మనకి ఏదైతే అవసరమో అవి మాత్రం మీరు తీసుకోవాలి. బ్యానర్ కంటెంట్ అండ్ ఇది అండ్ సైన్ ఇన్. ఇప్పుడు చూడండి కంటెంట్ అంతా ఇచ్చేసాం. మనకు కావాల్సింది హెడర్ సెక్షన్ లో ఉండే కంటెంట్ మొత్తం మనం ఇచ్చేసాం. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనకి దీనికి సంబంధించిన అవుట్పుట్ ఒకసారి చూద్దాం మనం. నావ్ బార్ ఇచ్చాము అండ్ ఏదో దాని మీద వచ్చింది కంటెంట్ ఇచ్చాం, ఇది ఇచ్చాం. ఇప్పుడు సిఎస్ఎస్ స్టార్ట్ చేద్దాం. ఈ పార్ట్ వరకు మన సిఎస్ఎస్ రాస్తున్నాం. ఎప్పుడైనా సరే మీరు సిఎస్ఎస్ రాసేటప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ మీరు పెట్టేసుకోండి. స్టార్ అనేసి ఇచ్చేసి ఫస్ట్ డిఫాల్ట్ గా స్టార్ అని ఇచ్చేసి ఈ స్టార్ లో వచ్చేసి డిఫాల్ట్ గా ప్యాడింగ్ 0 చేసేయండి. ప్యాడింగ్ 0 చేయండి. మార్జిన్ 0 చేయండి. బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ అనేసి ఇచ్చేయండి. ఈ 3 ప్రాపర్టీస్ ఎప్పుడైతే మీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తూ ఉంటే సిఎస్ఎస్ లో డెఫినెట్ గా ఇవి ఇచ్చేయండి. అవి ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి ఒకసారి చూద్దాం. చూడండి ఇప్పుడు చూడండి ఎంత మధ్య స్పేసింగ్ చూడండి. మనకి ఈ స్పేసింగ్స్ అన్ని ఉన్నాయి. మళ్ళీ మీరు స్పేసింగ్స్ ఎక్కువ ఇచ్చారనుకోండి మళ్ళీ స్పేసింగ్స్ పెరిగిపోతాయి. అదే కానీ స్పేసింగ్స్ అన్ని రిమూవ్ చేయడానికి ఇవే అనమాట. స్టార్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనమాట. నేను ఈ ఎలిమెంట్ సెలెక్ట్ చేయలేను, ఈ ఎలిమెంట్ సెలెక్ట్ చేయలేను, అన్నిటిని సెలెక్ట్ చేయలేను. అందుకోసం మనకి స్టార్ అని పెట్టామనుకుంటే ఈ పేజ్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి వచ్చేసి మన ప్యాడింగ్, బార్డర్ మార్క్స్, బాట్ సైజ్, బార్డర్ బాక్స్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి అన్ని రిమూవ్ అయిపోయినాయి మనకి. ఇప్పుడు నీట్ గా మనం చేసుకోవచ్చు 1 by 1. ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ హెడర్ ట్యాగ్. హెడర్ ట్యాగ్ మనం ఏమి ఇవ్వాలి, బ్యానర్ ఇమేజ్ ఇవ్వాలి మనం. సో కాపీ చేసుకున్నాను, హెడర్ ట్యాగ్ రాస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రాయాలి కదా, ఇక్కడ అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి చూడండి. బ్యాక్గ్రౌండ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ చెప్పాను నేను. యుఆర్ఎల్ లో మనకి ఇమేజ్ ఎలా ఇస్తారు, ఎవరైనా సరే రుచిత అండ్ నిన్న బాగా చేసిన వాళ్ళు రుచిత అండ్ కరుణ, ఈ సిఎస్ఎస్ లో ఉండే ఫైల్ ని దీనికి ఇమేజ్ లాగా ఎలా ఇస్తారు సార్ నాకు చెప్తారా? చరణ్, మీ మొక్కర్లు ఎవరైనా చెప్తారా? ట్రై చేస్తారా చెప్పడానికి ఒకసారి? అవును, బ్యాక్గ్రౌండ్ లింక్ అంటే యుఆర్ఎల్ లో మనకి ఏమి ఇవ్వాలి, ఫైల్ పాత్ ఎలా రాయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి నాకు ఈ బ్యానర్ ఇమేజ్ వచ్చేసి ఏది ఇద్దాంబా, ఒకసారి ఇక్కడ చూస్తే WP అనేసి ఇస్తున్నా. ఓకే చెప్పు ఏదో. సిఎస్ఎస్ లో అంటే సిఎస్ఎస్ లో, ఓకే సిఎస్ఎస్ లో ఉంటే నాకు ఇమేజెస్ లో కదా ఉండేది. ఇమేజెస్ ఇమేజ్ నేమ్ 1 డాట్ అది రాయాలంటారు. కరెక్ట్ అనేది సరే. కొటేషన్స్ అవసరం లేదనుకోండి. సో కొటేషన్ కానీ తీయేద్దాం మనం. ఆ ఫైల్ పాత్ కరెక్టేనా మనకి? .wp ఇస్తున్నాం. కొటేషన్స్ అవసరం ఉన్నా లేకపోయినా మనం రాసుకోకపోయినా నో ప్రాబ్లం మనకి. రాసుకోకపోయినా ఏం కాదు. సో ఇప్పుడు మనకి కరెక్టేనా మనకు అవుట్పుట్ వస్తుందా? అవుట్పుట్ రాలే. ఎందుకోసం రాలేదు? రుచిత, కరుణ ఉన్నారా? మీరు రాసింది కరెక్టేనా? మనం ఎందుకు రాలేదు ఎవరైనా చెప్తారా? ఎందుకు రాలేదు? ఎవరు ఏదో అన్నారు, ఎందుకు రాలేదు అది మనకి?
సో ఏ డిజైనర్ అయినా సరే స్టార్టింగ్ లో నేర్చుకునేటప్పుడు చేసేటప్పుడు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. కరుణ ఉన్నారా? ఇది రాసింది కరెక్టేనా? రావట్లేదు కరెక్ట్ అయితే. సో ప్రాబ్లం ఎక్కడ? ఇది రాసింది కరెక్టేనా లేదా ప్రాబ్లం ఎక్కడ? రుచిత సరే ఎండే చేద్దాం. ఏమైనా చెప్తారా? ఏమైనా ట్రై చేస్తారా? సెమికోలన్ చేసినా రాలేదు. ఏమిచ్చా అంటే యుఆర్ఎల్ లో images/1.wp అనేసి ఇచ్చాను. సో కరెక్టేనా రాంగా? ఎవరికి ఐడియా లేదా? ఆ? ఆ? అదేగా నేను ఇచ్చింది ఇక్కడ. అదేగా నేను ఇచ్చింది. నో ఐడియానా ఎవరికన్నా? ఫైల్ పాత్ గురించి మీకైతే సరిగా రాలేదన్నమాట. మనం రాస్తున్న ఫైల్ ఏంటి? సిఎస్ఎస్ లో మనం రాస్తున్నాం. అంటే ఆ ఫైల్ ఎక్కడుంది మనకి? సిఎస్ఎస్ లోపల ఇక్కడ ఉంది. ఈ ఫైల్ నుంచి మనం ఇమేజ్ కి వెళ్తున్నాం. ఇమేజ్ కి వెళ్తున్నాము అంటే ఇక్కడ రాసింది ఏంటి? images/1.wp ఉంది. ఇక్కడ ఇమేజెస్ అనే ఫోల్డర్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ ఫైల్లో మనం రాస్తున్నాం అంటే ఈ ఫైల్ నుంచి మనం ఫైల్ పాత్ వెతుక్కోవాలి. ఈ ఫైల్ పాత్ మనం చూడండి ఇక్కడ యుఆర్ఎల్ లో images/1.wp అనేసి ఉంది. ఇక్కడ ఇమేజెస్ అనే ఫోల్డర్ ఏమైనా ఉందా మనకి? మరి దీనికి ఎలా రాయాలి? ఈ ఇమేజెస్ అనే ఫోల్డర్ ఎక్కడ ఉంది? అవుట్ సైడ్ లో ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంది. అంటే ఇక్కడి నుంచి ఫస్ట్ ఏం చేయాలంటే // ఇచ్చేసి బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఇమేజెస్ అనే ఫోల్డర్ లోకి వెళ్తారు. ఇమేజెస్ లోకి వెళ్ళిన తర్వాత 1 అనే ఇమేజ్. ఏమా చూడండి చెప్పాలి కదా. ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి నాకు కొద్దిగా హైట్ వరకు కావాలి. ఈ స్క్రీన్ విడ్త్ వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే ఈ స్క్రీన్ విడ్త్ లో మీరు ఇంత సైజ్ వరకు కానీ ఇంత సైజ్ వరకు కానీ ఎంత సైజ్ వరకు కానీ మీకు కావాలి అనేసి అనుకుంటే హైట్ వచ్చేసి ఒక 70 యూనిట్స్ వచ్చేసి VH అని రాయండి. VH అంటే వ్యూ హైట్ అన్నమాట. వ్యూ హైట్ 80 VH అంటే వ్యూ హైట్ అన్నమాట. అంటే 80% అనేసి దాని మీనింగ్. కానీ వ్యూ హైట్ వచ్చేసి మనం ఇలాగే రాసుకోవాలి. 80% అనేసి దాని మీనింగ్ అంట. VH వ్యూ హైట్ ఇప్పుడు చూడండి 80 అనేసి వచ్చింది మనకి. ఓకేనా? ఇన్కేస్ మనకు ఇమేజెస్ సరిగా లేవు కదా, కొద్దిగా నీట్ గా ఉండేది చూసుకున్నాం. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నీట్ గా ఉండేది మనం చూద్దాం. టెంప్లెట్ ఉంది మనకి. టెంప్లెట్ లో చేసుకున్నాం. వాటికి కావాల్సిన ఇమేజెస్ ఉన్నాయేమో చూద్దాం. ఇంటర్నల్ ఎర్రర్ వాటిలో యూజ్ చేసిన ఇమేజెస్ మనకి కొద్దిగా బాగుండే ఇమేజెస్. కొద్దిగా నీట్ గా ఉండే ఇమేజ్ తీసుకుందాం, మనకు బాగుంటది చూడడానికి. ఇది బాగానే ఉంది. సో ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గా ఇమేజ్ ని సేవ్ చేసుకోకుండా ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇట్లా ఇమేజ్ దగ్గరికి వెళ్ళేసి కాపీ ఇమేజ్ అడ్రస్ ఇవ్వండి.
సేవ్ చేసుకోకుండా లైవ్ లో ఉండేది మనకి ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇలా డైరెక్ట్ గా ఆ ఇమేజ్ అడ్రస్ వచ్చేసి డైరెక్ట్ చేయండి. కాపీ ఇమేజ్ అడ్రస్ అని పెట్టుకొని ఇక్కడ ఇచ్చాము అనేసి అనుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మన ఫైల్ పాత ఎన్ని అవసరం లేదు. రిఫ్రెష్ క్లియర్ బాగుంది. ఇక్కడ చూడండి ఇమేజ్ రిపీట్ అవుతుంది మనకి. ఆ ఇమేజ్ రిపీట్ అవ్వకూడదు, అన్ని క్లియర్ చేసుకోవాలి. సో మళ్ళీ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అనే దాంట్లోనే మనం రాసుకోవచ్చు. స్పేస్ ఇచ్చేసుకొని నో రిపీట్ స్పేస్ ఇచ్చేసుకొని సెంటర్ స్పేస్ ఇచ్చేసుకొని ఫిక్స్డ్ స్పేస్ ఇచ్చేసుకొని అంతే మనకు రాసేది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి మనం 100% ఇవ్వండి. ఓవరాల్ బాడీ మొత్తానికి ఇస్తుంటే కవర్ ఇవ్వండి. బాడీ మొత్తానికి ఇవ్వట్లేదు, ఓన్లీ ఒక హెడర్ అనే పార్ట్ వరకు అనుకుంటే 100% ఇవ్వండి. 100% విడ్త్ 100% హైట్ అనేది చూడండి పర్ఫెక్ట్ గా అలైన్మెంట్ అయిపోయింది మనకి. ఆ స్క్రీన్ లో అలైన్మెంట్. ఇప్పుడు ఈ nav బార్ కి స్టైల్స్ రాయండి. ఆల్రెడీ మీకు తెలుసు nav బార్ గురించి రాయడం. ఆల్రెడీ నేను రాసిందే ఇస్తాను, ఎందుకంటే మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు మనకి. ఎప్పుడైనా సరే మీరు హెడర్ గురించి రాస్తూ ఉంటే ఇలాగ రాసుకోండి మీరు. హెడర్ స్టైల్, ఓకేనా? హెడర్ స్టైల్. ఇప్పుడు nav స్టైల్ రాస్తాను. nav బార్ స్టైల్స్ ఇక్కడ చూస్తే మనకి nav లో ఉండే UL లో ఉండే LIs వచ్చేసి మనకి అన్ని ఎలా ఉన్నాయంటే మనకి 1 by 1 ఉన్నాయి. వాటిని ఇన్లైన్ లోకి తెచ్చుకోవాలి, అలా రాయాలి. సో అందుకోసం వచ్చేసి nav లో ఉండే LI వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే nav లో ఉండే LIs ని డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ చేస్తున్నాయి. ఎప్పుడైనా సరే మనకి ఇన్లైన్ లో రావాలి అనేసి అనుకుంటే ఇన్లైన్ బ్లాక్ ఇవ్వండి అని నేను చెప్పాను. ఇన్లైన్ బ్లాక్ ఇచ్చాను, కానీ ఇక్కడ ఈ రెండింటికి మనము ఏమి ఇచ్చామంటే డివ్ ఇచ్చాం. డివ్ అనేది ఏంటంటే సపరేట్ ఎలిమెంట్ అనమాట. ఇది లేకపోతే మనకి ఇన్లైన్ లో వచ్చేది సపరేట్ ఎలిమెంట్ మనకి. ఇప్పుడు nav బార్ మెనూని మనం ఏమి ఇవ్వాలంటే ఫ్లోట్ రైట్ రాయాలి. ఫ్లోట్ రైట్ nav బార్ మెనూని వచ్చేసి ఇదంతా మెయిన్ పేరెంట్ మనకి. nav అనేసి మెయిన్ పేరెంట్. ఈ nav లో ఉండేది దీన్ని బేస్ చేసుకొని దీంట్లో ఉండే దీనికని రాయని అవసరం లేదు. డైరెక్ట్ గా nav లో ఉండే LIs అన్నా nav లో ఉండే nav మెనూ క్లాస్ అన్నా ఒకటే అయిపోద్ది మనకి. ఓకేనా? nav బార్ లో nav మెనూ అని తీసుకుంటే ఇది సెలెక్ట్ అవుతుంది. nav లో ఉండే లోగో అని తీసుకుంటే ఇది సెలెక్ట్ అవుతుంది. nav లో ఉండే nav బార్ తీసుకుంటే ఇది సెలెక్ట్ అవుతుంది. nav లో ఉండే LI తీసుకుంటే LI సెలెక్ట్ అవుతుంది మనకి. LI అంటే ఇది అన్ని వస్తాయి మనకి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం మనకి ఫ్లోట్ రైట్ గుడ్ మొత్తం అన్ని. ఇప్పుడు వాటి కలర్ మార్చుకోవాలి. అండర్లైన్ ఉండే తీసేయాలి. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్, టెక్స్ట్ కలర్ చూడండి. యాంకర్ ట్యాగ్ కి టెక్స్ట్ డెకరేషన్ నన్ అండ్ ఫాంట్ సైజ్ ఇంక్రిమెంట్ చేశాను, కలర్ ఎల్లో ఇచ్చాను నీట్ గా కనిపించడానికి. యాంకర్ ట్యాగ్ మన కలర్ ఇవ్వాలి చూడండి. ఇన్ కేస్ ఇది కొద్దిగా బోల్డ్నెస్ లో కావాలి అనేసి అనుకుంటే ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇవ్వండి. ఫాంట్ వెయిట్ బోల్డ్ అనమాట. ఫాంట్ వెయిట్ బోల్డ్. దీనికి ఫాంట్ సైజ్ ఇంక్రిమెంట్ ఏమైనా చేసుకోవాలి అనేసి అనుకుంటే లోగోని సెలెక్ట్ చేసుకోండి. లోగోని మీరు సెలెక్ట్ చేసి దానికి ఇవ్వండి. యాంకర్ ట్యాగ్ రాయాలి. మనకి యాంకర్ ట్యాగ్ మనం రాస్తేనే వస్తుంది. ఇక్కడ చూడండి nav లో ఉండే లోగోలో ఉండే ఐకాన్ చూడండి. nav లో ఉండే లోగో అనే క్లాస్ లో ఉండే యాంకర్ ట్యాగ్ ని రాస్తున్నాను. ఏం రాశాను ఇక్కడ? ఫాంట్ సైజ్ 25 పిక్సెల్ ఇచ్చాను, ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇచ్చాను. ఇన్ కేస్ వీటికి కావాలంటే ఫాంట్ వెయిట్ తీసేయండి. అంటే మనకు వద్దు అంత థిక్నెస్ లో వద్దు అనేసి అనుకుంటే దాన్ని తీసేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి దీనికి మాత్రం ఇచ్చాను థిక్నెస్, దీనికి మాత్రం చూడండి. దీనికి ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ కొద్దిగా లైట్ కలర్ ఇస్తాను మీకు, కొద్దిగా నీట్ గా కనిపించడానికి. ఇది కొద్దిగా హైలైట్ అవ్వడానికి నేను కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. అంటే మనం పేరెంట్ గా వచ్చేసి nav తీసుకుంటే సరిపోద్ది మనకి. పేరెంట్ గా nav తీసుకొని ఆ nav కి బ్యాక్గ్రౌండ్ కలర్ రాసామనుకుంటే దానికి అప్లై అవుతుంది. ఇక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేది బ్యాక్గ్రౌండ్ కలర్ రెండు అప్లై అవుతుంది. ఇదేంటంటే రెడ్, గ్రీన్, బ్లూ, బ్లాక్ ఇవన్నీ వచ్చేసి మనకి రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 కలర్స్ వచ్చేసి 0, 0, 0 ఇచ్చామనుకుంటే బ్లాక్ కలర్ లాగా వస్తుంది మనకి.
కావాలండి చూడండి, ఒపాసిటీ వచ్చేసి మనకి తీస్తున్నాను కొంతసేపు, ఒకసారి చూద్దాం. రిఫ్రెష్, బ్లాక్ కలర్ వస్తుంది. నాకు ఈ బ్లాక్ కలర్ వద్దు, కొద్ది లైట్ గా కనిపించాలి నాకు. అందుకోసం నేనేమి ఇస్తున్నా అంటే RGBA ఇస్తున్నాను. లాస్ట్ వేలు ఒపాసిటీ 0.1 ఇస్తున్నాను. లైట్ కలర్ లాగా ఒపాసిటీ 0.1 చేస్తున్నాను. లైట్ కలర్ లాగా మనకు వచ్చింది చూడండి. అంతగా కనపడకపోతే ఇంకొద్దిగా 0.2 కానీ 0.3 కానీ పెట్టుకోండి, అది మీకు క్లియర్గా కనిపిస్తుంది. కొద్దిగా లైట్గా కనిపిస్తుంది. 0.2 కానీ 0.3 క్లియరా? ఇప్పుడు ఇక్కడ ఉండే కాన్సెప్ట్ మీరు ఎగ్జాక్ట్ సెంటర్ లెక్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ ఫ్లెక్స్ కాన్సెప్ట్ వచ్చి ఉండాలన్నమాట. ఫ్లెక్స్ కాన్సెప్ట్ అనేది CSS3లో అనమాట. ఇక్కడ నేను ఫ్లెక్స్ కాన్సెప్ట్ నేను చేసి అలా చూపిస్తాను, కానీ ఫ్లెక్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ నేను రాస్తాను 1 by 1. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఫ్లెక్స్ కాన్సెప్ట్ సపరేట్ ఉంది మనకి, ఆ ఫ్లెక్స్ కాన్సెప్ట్ నేను చెప్తాను. బ్యానర్ కంటెంట్ గురించి మనం రాస్తున్నాం. ఆ బ్యానర్ కంటెంట్ లో మనం చూస్తే ఇవన్నీ మనకి ఎగ్జాక్ట్ గా సెంటర్ లెక్ రావాలి. మనకి ఇవన్నీ ఎగ్జాక్ట్ గా సెంటర్ లెక్ రావాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉండాలి మనకి. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ హెడర్ లో ఉండే బ్యానర్ కంటెంట్ అనేసి ఇస్తున్నా. ఇది బ్యానర్ కంటెంట్ అన్నమాట. హెడర్ అంటే ఇది మెయిన్ పేరెంట్. హెడర్ లో ఉండే బ్యానర్ కంటెంట్ అనేసి నేను రాసుకుంటున్నాను. బ్యానర్ కంటెంట్ నేను ఏం రాస్తున్నా అంటే డిస్ప్లే ఫ్లెక్స్ అన్నమాట. డిస్ప్లే ఫ్లెక్స్ అంటే ఏంటంటే మనకు నార్మల్ గా ఎన్ని పక్కన పెడుతున్నాను. డిస్ప్లే ఫ్లెక్స్ అంటే ఇన్లైన్ లో ఉండేటన్ని మనకి, అది బ్లాక్ లెవెల్లో ఉండేటన్ని ఇన్లైన్ లోకి వస్తాయి. ఇప్పుడు చూడండి అన్ని వచ్చాయి. ఇప్పుడు దీంట్లో ఒకసారి నేను చూపిస్తాను మీకు ఎలా ఉంటాయి అనేసి. W3 స్కూల్స్ లోకి వెళ్ళేసి నేను చెప్తాను మళ్ళీ. మనకి రేపు కాన్సెప్ట్ లో కానీ ఎల్లుండి కానీ మనకి ఈ రోజు ప్రాజెక్ట్ అయిపోయింది అనుకుంటే ఎల్లుండి మీకు చెప్తాను. అది రేపు అయిపోయింది, ఈ రోజు అయిపోయింది అనుకుంటే మనం రేపు CSS3 ఫినిష్ చేసుకుందాం. ఇన్ కేస్ మనకి ఇవాళ కంప్లీట్ అవ్వలేదు అనేసి అనుకుంటే రేపు ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకొని ఎల్లుండి మనం CSS3 టాపిక్ చెప్తున్నాం. ఇదన్నమాట ఫ్లెక్స్. ఫ్లెక్స్ అంటే మనకి మల్టిపుల్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇక్కడ చూడండి మల్టిపుల్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఇన్లైన్ లెక్ రావడానికి డిస్ప్లే ఫ్లెక్స్ అనేసి వాడతాం. మల్టిపుల్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఆ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ వచ్చేసి మనకి 1 by 1 మనకు రావాలి అంటే ఫ్లెక్స్ డైరెక్షన్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి సైడ్ బై సైడ్ వస్తుంది అవుట్పుట్ లో. ఇక్కడ చూస్తే మనకి సైడ్ బై సైడ్ వస్తుంది మనకి. నాకు ఇవి రెండు 1 by 1 ఉండాలి మనకి. ఆ 1 by 1 ఉండాలి అనేసి అనుకుంటే డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం చూద్దాం. చూడండి ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ సెంటర్ లెక్ రావాలండి. ఫస్ట్ ఇది ఎగ్జాక్ట్ గా హారిజంటల్ గా సెంటర్ లెక్ చూద్దాం. ఫస్ట్ హారిజంటల్ గా సెంటర్ లెక్ రావాలంటే ఈ ప్రాపర్టీ ఉండాలి. జస్టిఫై కంటెంట్ సెంటర్ అనేయాలి. ఈ హైట్ కొంచెం పక్కన పెడదాం మనం. జస్టిఫై కంటెంట్ సెంటర్, డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం, జస్టిఫై కంటెంట్ సెంటర్. చూస్తే ఒకసారి ఎగ్జాక్ట్ గా రావట్లేదు. ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ కొంచెం చూద్దాం. కొంచెం కంప్లీట్ ఫ్లెక్స్ డైరెక్షన్ ఇస్తుంటే రావట్లేదు. ఫ్లెక్స్ డైరెక్షన్ ఈ కొంచెం కామెంట్ పెట్టి చేస్తున్నాను ఉండండి. జస్టిఫై కంటెంట్ సెంటర్ వచ్చింది మనకి. ఇప్పుడు ఈ మొత్తం మనకి ఎగ్జాక్ట్ సెంటర్ లెక్ రావాలి. మనకి ఎగ్జాక్ట్ గా సెంటర్ లెక్ రావాలి. ఆ సెంటర్ లెక్ రావాలి అంటే అలైన్ ఐటమ్ సెంటర్ అనేసి అంటాం. కానీ అలైన్ ఐటమ్స్ ఎప్పుడైనా యూజ్ చేస్తున్నారంటే డెఫినెట్ గా హైట్ అనేది మనం ఇవ్వాలి. హైట్ వచ్చేసి 70 VH అనేసి ఇస్తున్నా. 70 VH లో వచ్చేసి మనకి హైట్ అలైన్మెంట్ అవ్వాలి. ఇలా
ఇప్పుడు ఇవి రెండు మనకు 1 బై 1 రావాలి. 1 బై 1 రావాలనుకుంటే ఇప్పుడు దానికి డిస్‌ప్లే బ్లాక్ ఇచ్చుకుంటే మనకు 1 బై 1 వస్తది కావాలంటే. ఒకసారి చూద్దాం మనకి. ఏమన్నా ఇచ్చి చూస్తే మనకి డిస్‌ప్లే ఫ్లెక్స్ కాలమ్ ఇస్తే మనకి వచ్చింది చూడండి. చూడండి. ఫ్లెక్స్ డైరెక్షన్ అన్నమాట. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అనేసి ఇస్తే మనకు 1 బై 1 వస్తది. ఇప్పుడు ఈ టెక్స్ట్ కలర్ మార్చుకోవాలి. ఈ బటన్స్ వచ్చేసి మనకి ఎలాగైతే బటన్స్ ఉన్నాయి అలా మార్చుకోవాలి. సో స్టేయింగ్ కనెక్ట్ టు యువర్ టీనేజ్. మరి ఇక్కడ ఏందంటే ఏదో ఐలాండర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చారు. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ఆ టెక్స్ట్ మీరు ఇచ్చుకోండి మీ ఇష్టం అది. ఇప్పుడు మనం బటన్స్‌ని అండ్ టెక్స్ట్‌ని మనం మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి బటన్స్‌కి నేను రాస్తున్నాను. ఆ బటన్స్‌కి నేను క్లాస్ చూడండి బీటీ అని తీసుకున్నాను, బీటీ అని తీసుకున్నాను. ఈ బటన్‌కి నేనేం చేస్తున్నా అంటే ఆ బటన్ అనే క్లాస్‌కి నేనేమి ఇస్తున్నా అంటే ప్యాడింగ్ 10 పిక్సెల్, 20 పిక్సెల్ అండ్ బార్డర్ వచ్చేసి నన్ చేస్తున్నాను. అండ్ ఫాంట్ వెయిట్ బోల్డ్ చేస్తున్నాను. అండ్ కలర్ వైట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం మనం. చూడండి ఇలా చేశాను. ఇలా మనకి కొద్దిగా ఎఫెక్టివ్‌గా ఉండాలనేసి. ఇప్పుడు కలర్ ఇస్తున్నాం కదా మనకి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తాం కదా మనకి. ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ గ్రీన్ అనేసి, రెడ్ అనేసి నేను తీసుకుంటున్నాను. ఈ గ్రీన్, రెడ్‌కి వచ్చేసి నేను మళ్ళీ ప్రాపర్టీస్ రాస్తాను. హెడర్‌లో బ్యానర్ కంటెంట్‌లో బీటీఎన్ గ్రీన్‌కి నేనేం ఇస్తానంటే బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ ఇస్తున్నా. బార్డర్ రేడియస్ అప్లై చేస్తున్నా. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ రెడ్ ఇస్తున్నా అండ్ బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇస్తున్నా. కానీ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఏదైతే కలర్ ఉంటదో అదే కావాలి అనేసి అనుకుంటే మీరు ఇక్కడ ఏదైతే సేమ్ కలర్ ఉంటదో అదే కలర్ మనకు కావాలి అనేసి అనుకుంటే మన దగ్గర ఆల్రెడీ కలర్ పిక్కర్స్ ఉన్నాయి. ఈ కలర్ పిక్కర్ పిక్ చేసుకొని పిక్ కలర్ ఈ కలర్ పిక్ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ కోడ్‌లో ఏదైతే కావాలో ఆ కోడ్‌ని మీరు ఇచ్చేయండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ మీకు కావాలనుకుంటే ఆ కలర్‌ని పిక్ చేసుకోండి. ఆ కలర్ పిక్ చేసుకొని ఆ కలర్‌ని ఇక్కడ ఇచ్చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ కలర్ బ్లాక్ ఉంది. కలర్ బ్లాక్. ఇక్కడ కలర్ వైట్. ఇక్కడ ఇది అవసరం లేదు కలర్. లాగిన్, రిజిస్టర్. ఇంకా కర్వ్ షేప్‌లో మీకు రావాలి అనేసి అనుకుంటే ఇక్కడ చూడండి. ఇంకా కర్వ్ షేప్‌లో మీకు రావాలనుకుంటే ఫస్ట్ మీరు దాని మీద ఇన్స్పెక్ట్ చేయండి. ఇంకా కర్వ్ షేప్‌లో మీకు ఎలా కావాలి అనేసి అనుకుంటే అలా. దీని దగ్గరకి వచ్చేసి ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్ట్ చేసి ఇగో చూడండి బార్డర్ రేడియస్ 10 ఇచ్చారు. మనకు ఎక్కువ వచ్చేసి మనకి 29, 27, 20 సో 20 కంటే ఎక్కువ లేదు. సో 20 ఇచ్చేసి నేను ఇస్తున్నాను. బార్డర్ రేడియస్ 20 ఇస్తున్నాను. బార్డర్ రేడియస్ 20 ఇస్తున్నాను. చూడండి. ఈ H1కి వచ్చేసి మనకి కలర్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఆ H1 ట్యాగ్‌కి ఎక్స్ట్రా వచ్చేసి మనకి కలర్ ఇస్తాను చూడండి. H1కి కలర్, ఫాంట్ సైజ్ అలాగే టెక్స్ట్ షాడో కూడా ఇస్తున్నాను. టెక్స్ట్ షాడో మీకు ఆల్రెడీ చెప్పాను. టెక్స్ట్ షాడో అంటే టెక్స్ట్‌కి షాడో ఇవ్వడం. ఇక్కడ మనకి 4 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూ ఎక్స్ యాక్సిస్‌లో వచ్చే వాల్యూ, సెకండ్ వాల్యూ వై యాక్సిస్‌లో వచ్చే వాల్యూ, ఆ ఎక్స్ యాక్సిస్‌లో, వై యాక్సిస్‌లో వచ్చిన వాల్యూని బ్లర్‌నెస్ చేయడానికి థర్డ్ వాల్యూ. ఆ షాడో కలర్ ఫోర్త్ వాల్యూ అన్నమాట మనకి. ఇక్కడ చూస్తే మనకి షాడో చూడండి. ఇలా. ఇప్పుడు క్లియరా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఎక్కడైతే ఉందో మనకి అలా మనకు కొద్దిగా సేమ్ అదే అలైన్‌మెంట్. క్లియరా? ఇక్కడి వరకు ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? కొద్దిగా మనకిక్కడ కొద్దిగా స్పేసింగ్ రావడానికి పైన, కింద దీని పేరెంట్‌కి వచ్చేసి నేనేమి ఇస్తున్నా అంటే ఈ సైన్ ఇన్‌కి వచ్చేసి మనం రాస్తున్నాం. టెక్స్ట్ అలైన్ సెంటర్ రాస్తున్నాను. అండ్ మార్జిన్ టాప్ వచ్చేసి 15 పిక్సెల్ రాస్తున్నాను. టెక్స్ట్ అలైన్ మనకు అవసరం లేదు. చూడండి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్‌గా అలైన్‌మెంట్ అయిపోయింది. ఇది ఇప్పటి వరకు చేసింది ఇదన్నమాట. ఇంతవరకు చూడండి మనకేమి ఇచ్చాం. జస్ట్ మనకి రాసింది
ఒక హెడర్ ట్యాగ్ లో మనకు అక్కడ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కడెక్కడ ఎలా ఉంది అనేసి మనం డిసైడ్ చేసుకొని చేసాం అంతే. ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్? ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్? ఎవరికి లేదా? నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ టీమ్ సబ్మిషన్ ఇచ్చి ఇక్కడంతా మొత్తం ఇక్కడ వరకు ఈ మొత్తం ఇదంతా దీనికోసమే టీమ్ సబ్మిషన్ అన్నమాట ఇదంతా. ఇది చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సెక్షన్ తీసుకుంటాను నేను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ రాసేది హెడర్ ట్యాగ్ తర్వాత nav బార్ ఇవన్నీ అయిన తర్వాత మనకి సెక్షన్ అని తీసుకుంటాం. ఈ సెక్షన్ కూడా మనకి ఐడి తీసుకుంటాం ఈ సెక్షన్ కి. ఈ సెక్షన్ అనేది యూనిక్ అన్నమాట మనకి. ఈ సెక్షన్ అనేది మళ్ళీ మనకి రిపీట్ అవ్వదు మనకి. ఈ సెక్షన్ మళ్ళీ మనకి రిపీట్ అవ్వదు. అందుకోసం వచ్చేసి నేను మిషన్ స్టార్ట్ అనేసి మిషన్ ఎండ్ అనేసి నేను పెట్టుకుంటాను. మిషన్ స్టార్ట్ అండ్ మిషన్ ఎండ్. మిషన్ స్టార్ట్ మిషన్ ఎండ్ అని పెట్టుకుని ఇక్కడ సెక్షన్ తీసుకున్నాను. ఐడి మిషన్ అని నేను ఓన్ గా నేను రాసుకుంటున్నాను. ఇది మన అన్ని ఓన్ డిఫైన్ నేమ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఈ సెక్షన్ లో మనం చూస్తే ఈ మొత్తం అంతా నేను సెక్షన్ అనుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నేను ఒక సెక్షన్ తీసుకున్నాను. ఈ సెక్షన్ లో మనం చూస్తే ఫస్ట్ H1 ఉంది, పారాగ్రాఫ్ ఉంది. ఆ H1 పారాగ్రాఫ్ అనేది నేను ఇస్తాను. ఒక div లో తీసుకున్నాను. ఇంకా div లో తీసుకుంటున్నాను. మిషన్ టైటిల్ వచ్చేసి టీమ్ సబ్మిషన్ అండ్ ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఏదో ఒకటి నాకు క్యాప్షన్ లాగా అనమాట. ఇక్కడ ఎలాగైతే ఉందో కంటెంట్ అలా తీసుకుంటాం. నెక్స్ట్ ఇదంతా చూడండి, ఇది మొత్తం అంతా ఒక రో అన్నమాట మనకి. రోలో 2 ఈక్వల్ పార్ట్స్, ఇక్కడ రోలో 2 ఈక్వల్ పార్ట్స్. కానీ ఈ మొత్తాన్ని ఒక రో అనుకుంటాను నేను. ఈ మొత్తాన్ని నేను ఒక రో అనుకుంటాను. ఈ మొత్తాన్ని ఒక రో అనుకుంటే 2 ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేస్తాం. 2 ఈక్వల్ కాలమ్స్ అంటే 50%, 50%. అదే రోలో ఇంకా 2, 3 ఇస్తాను. కానీ ప్రతి కాలంకి ఎంత ఉంటుంది మనకి? 50%, 50%, 50%, 50%. అప్పుడు మనకేమైతుంది? ఒక రోకి మాక్సిమం వచ్చేసి 2 మనకు పట్టేది డివ్స్. 2 డివ్సే మనకు పడతాయి. ఇంకొక 2 డివ్స్ ఏమైతే కిందికి వచ్చేస్తాయి. ఇంకా 2 తీసుకుంటే కిందికి వచ్చేస్తాయి. సో ఆ వేలో ఇది అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వినండి. ఇక్కడ రో వచ్చేసి మనం తీసుకుంటున్నాం. ఈ రోలో వచ్చేసి 2 ఈక్వల్ పార్ట్స్ గా చేసాం అనుకోండి, ఒక్కొక్క దానికి 50%, 50% ఇస్తాం. అదే రోలో ఇంకా 2 ఇచ్చా అనుకోండి, సేమ్ అదే కాలమ్స్, అదే కాలమ్స్ నేను సేమ్ ఇంకా 2 అలాగే ఇచ్చా అనుకోండి, అప్పుడు ఏమైతుందంటే మనకి సేమ్ 50%, 50% ఎలాగైతే అప్లై అయిందో రిమైనింగ్ 2 వరకు కానీ 50%, 50% అప్లై అవుతుంది. అప్పుడు అప్లై అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంకొక 2 వచ్చేసి కిందికి వచ్చేస్తాయి మనకి. మాక్సిమం ఒక రోలో పడేది 100% ఉండేదే. సో ఇప్పుడు చూద్దాం. ఒక రో తీసుకుంటున్నాను. రో మొత్తం కాపీ పేస్ట్ చేసి నాకు చూపిస్తాను మీకు. రో మొత్తాన్ని వచ్చేసి మనం ఒక రో తీసుకున్నా, దాంట్లో కాలమ్ 1 అని తీసుకున్నాను. దీన్ని ఇమేజ్ చూడండి. ఫస్ట్ కాలంలో వచ్చేసి నేను ఇమేజ్ తీసుకున్నాను. దాంట్లో మెయిన్ కాలమ్ కి కాకుండా ఏమైనా ప్యాడింగ్స్ కానీ స్టైల్స్ కానీ ఏమైనా రాయాలంటే దాని లోపల ఇంకొక డివ్ తీసుకోమని చెప్పాను కదా, అది ఇంకో డివ్ అనమాట. సేమ్ కంటెంట్ కి ఇంకో డివ్ తీసుకున్నాను. సేమ్ లైక్ ఇలా అంటే సేమ్ లైక్ ఇక్కడ కూడా ఒక డివ్ తీసుకున్నాను. కాలమ్స్ టాపిక్ అర్థం కాకుండా ఉంటే కాలమ్స్ టాపిక్ మళ్ళీ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక రో తీసుకున్నాను, కాల్ 1 అనేసి 4 తీసుకున్నాను. 4 తీసుకుంటే ఫస్ట్ కాలంలో నేను ఇమేజ్ తీసుకున్నాను, సెకండ్ కాలంలో కంటెంట్ తీసుకున్నాను. అక్కడ ఏదైతే ఉందో అదే నేను ఇస్తున్నాను. ఇక్కడ ఏదైతే ఉందో అదే కంటెంట్ ని నేను ఇస్తున్నాను అనమాట. అదే కంటెంట్ ఇక్కడ ఇచ్చాను. ఒకసారి మనకు అవుట్పుట్ చూద్దాం మనకి ఎలా ఉందనేసి.
రిఫ్రెష్. చూడండి ఇలా ఉంది మనకి. ఇలా ఉండేదాన్ని ఇలా మార్చాలి మనం. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనకి 2 పక్కన పక్కన రావాలి. అంటే రోలో ఉండే కాల్ 1కి వచ్చేసి మనకి విడ్త్ 50% అప్లై అవ్వాలి. సేమ్ నేను మళ్ళీ మిషన్ స్టైల్స్ అనేసి ఫస్ట్ 1 బై 1 వెళ్దాం. ఈ కంటెంట్ వచ్చేసి సారీ ఈ మిషన్ టైటిల్స్ వచ్చేసి మనకి సెంటర్‌లోకి రావాలి. ఆ సెంటర్‌లోకి రావడానికి హ్యాష్ ఐడీ అనేది మెన్షన్ చేయండి డెఫినిట్‌గా. ఈ ఐడీలో ఉండే ఈ మిషన్ టైటిల్ అన్నమాట. ఐడీలో ఉండే ఈ మిషన్ టైటిల్‌కి నేనేమి ఇస్తున్నానంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ రాస్తున్నాను. మార్జిన్ 30 పిక్సెల్ 0 ఇస్తున్నా. 2 వాల్యూస్ ఇచ్చామనుకుంటే ఫస్ట్ వాల్యూ టాప్ బాటమ్ అప్లై అయితది. సెకండ్ వాల్యూ రైట్ టు లెఫ్ట్ అప్లై అయితది మనకి. ఒకసారి చూద్దాం మనకి మిషన్ టైటిల్స్ మన సెంటర్‌లోకి వచ్చాయా లేదా అనేసి. చూడండి ఎగ్జాక్ట్ సెంటర్‌లోకి వచ్చింది. సేమ్ ఇక్కడ వచ్చేసి మనకి వేరే కలర్ ఉంది. ఆ కలర్ మనం ఇచ్చుకోవచ్చు. మళ్ళీ తర్వాత చూద్దాం. అంతే కావాలంటే ముందే ఇచ్చేద్దాం మనకు కావాలంటే. సో పిక్ కలర్ పిక్ చేశాను. సో కలర్ ఇచ్చాను. ఇక్కడ చూద్దాం. దీనికి కలర్. సో H1కి ఇవ్వాలి మనం. H1కి మనం ఇవ్వాలి. ఎందుకంటే మనకు ఓన్లీ H1కే కదా మనకు ఉండేది. H1 రాయాలి అనేసి అనుకుంటే మనకి దీంట్లో మిషన్ టైటిల్‌లో ఉండే H1ని మనం రాసుకోవాలి. H1కి కలర్ కోలన్ టెక్స్ట్ కలర్. ఒకసారి చూద్దాం మనం కలర్ వచ్చిందా లేదా. చూడండి టేల్స్ ఆఫ్ మిషన్. ఓకేనా ఇక టేల్స్ ఆఫ్ మిషన్. ఇంకోటి ఏదైనా సరే కంటెంట్ ఉందనుకుంటే దాని కింద అలా ఉంటుంది. ఓకే నెక్స్ట్ కాల్‌కి నేను రాస్తున్నా చూడండి. రోలో ఉండే కాల్‌కి విడ్త్ 50% ఫ్లోట్ లెఫ్ట్. ఈ హైట్ కొంచెం పక్కన పెడదాం మనం. మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాను. ఎందుకోసం అనేసి నేను చెప్తా. ఫ్లోట్ లెఫ్ట్. ఒకసారి చూద్దాం మనకి అవుట్‌పుట్ రిఫ్రెష్. చూడండి ఇలా ఉంది మొత్తం అన్ని. సో ఇవేంటంటే మనకి ఒక్కొక్క దానికి ఒక సిమిలర్ హైట్ లేకపోవడంలో మనకి ప్రాబ్లమ్ అయితదన్నమాట. అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్క కాలమ్‌కి ఒక హైట్ ఇస్తాను నేను. హైట్ 350 పిక్సెల్ ఇస్తున్నా అన్నిటికి. ఇప్పుడు చూడండి మనం పర్ఫెక్ట్‌గా మనం అనుకున్నట్టు వస్తది. ఇప్పుడు చూడండి. ఇదొక హైట్‌లో, ఇదొక హైట్‌లో, ఇదొక హైట్‌లో, ఇదొక హైట్‌లో. కానీ ఇక్కడ చూస్తే మనకి ఒక్కొక్కటి ఒక వేలో ఉంది మనకి. ఇప్పుడు నీట్‌గా ఇప్పుడు కాలమ్స్ లాగా డివైడ్ అయిపోయినాయి. ఇది ఆఫ్, ఇది ఆఫ్, ఇది ఆఫ్, ఇది ఆఫ్. మరి నీట్‌గా రావాలి. ఇటుపక్క స్పేసింగ్ రావాలి. ఇవి 2 దగ్గరికి రావాలి. ఈ ఇమేజ్ వచ్చేసి కొద్దిగా లార్జ్‌గా ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వాటికి సంబంధించినవి రాస్తాం. ఫస్ట్ కాలమ్స్‌గా డివైడ్ చేస్తూనే మీరు చేయాల్సిన టాపిక్ ఏందంటే దాని పేరెంట్‌కి ఇప్పుడు ఫ్లోట్ లెఫ్ట్ అని చేయంగానే దాని పేరెంట్‌కి ఏమి ఇవ్వాలంటే ఓవర్‌ఫ్లో హెడర్ ఇవ్వాలి. మర్చిపోద్దండి ఇది. డెఫినిట్‌గా మీరు ఓవర్‌ఫ్లో హెడర్ అనేది మీరు ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ మిషన్‌కి మెయిన్ పేరెంట్‌కి వచ్చేసి మనం మెయిన్ పేరెంట్‌కి నేనేం ఇస్తున్నా అంటే ప్యాడింగ్ టాప్, బాటమ్ 0 ఇస్తున్నాను. రైట్ టు లెఫ్ట్ 80 పిక్సెల్ ఇస్తున్నాను. ప్యాడింగ్ ఇచ్చామనుకుంటే లోపలికి వస్తది మనకి. చూడండి. రైట్ టు లెఫ్ట్ మనం 80 పిక్సెల్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి రైట్ టు లెఫ్ట్ మనకి స్పేసింగ్ వచ్చింది మనకి. ఇంక వీటిని అలైన్‌మెంట్ చేయాలి 1 బై 1. ఇట్లా 1 బై 1. ఇప్పుడు ఇమేజ్‌కి ఇస్తున్నా చూడండి నేను. ఇమేజ్‌కి అప్లై చేస్తున్నాను. ఇమేజ్‌కి ఏమి ఇస్తున్నాను విడ్త్ 100%, హైట్ 300 పిక్సెల్ ఇస్తున్నాను. చూద్దాం ఒకసారి. విడ్త్ 100%, హైట్ 300 పిక్సెల్. చూడండి. విడ్త్ 100%, హైట్ 350 పిక్సెల్. దానికి తగ్గట్టుగా మనం ఇచ్చాం. ఓకేనా? ఈ 2 అవసరం లేదులెండి. ఈ 2 ఏందంటే సెపరేట్ అది. నెక్స్ట్ ఇమేజెస్ అయ్యాయి. మళ్ళీ కాల్‌కి అలైన్‌మెంట్ అన్నమాట మెయిన్. కాల్‌కి ఫ్లెక్స్ కాన్సెప్ట్ అన్నమాట. డిస్‌ప్లే ఫ్లెక్స్ అండ్ అలైన్ ఐటమ్ సెంటర్ అన్నమాట. ఇవన్నీ చూద్దాం ఒకసారి. డిస్‌ప్లే ఫ్లెక్స్, అలైన్ ఐటమ్ సెంటర్ అంటే మనకి ఎగ్జాక్ట్‌గా అంటే వర్టికల్‌గా అన్నమాట. వర్టికల్‌గా సెంటర్‌లోకి వస్తది మనకి. వర్టికల్‌గా మనకి సెంటర్‌లోకి వస్తదన్నమాట మనకి. సో అలా. ఓకేనా? కొద్దిగా స్పేసింగ్ వచ్చింది ఇక్కడంతా. ప్యాడింగ్ అంతా అప్లై అయింది మనకి. సో
విత్ హైట్ జస్టిఫై కంటెంట్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాం మనం. ఇప్పుడు చూడండి మనకి కొద్ది స్పేసింగ్స్ ఎక్కువ అంతే, మనకి కొద్దిగా తగ్గించుకున్నా సరిపోద్ది, మనకి ప్యాడింగ్ అయింది తగ్గించుకున్నా సరిపోద్ది మనకి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అండ్ అలైన్ ఐటమ్ సెంటర్ అనేసి. అలైన్ ఐటమ్ సెంటర్ ఇచ్చింది దేనికోసం అంటే ఇక్కడ చూస్తే మనకి వర్టికల్ గా ఎగ్జాక్ట్ సెంటర్ లో ఉంది, మనకి ఈ కాలం లో వర్టికల్ గా ఎగ్జాక్ట్ సెంటర్ లో ఉంది. ఎగ్జాక్ట్ సెంటర్ లోకి రావాలంటే ఈ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే హైట్ ఇవ్వాలి, డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వాలి, అలైన్ ఐటమ్ సెంటర్ ఇవ్వాలి, అప్పుడు మనకి ఎగ్జాక్ట్ సెంటర్ లోకి వస్తుంది. హైట్ ఆల్రెడీ మనం ఇచ్చాం, ఇక్కడ చూస్తే మనకి ఈ కాలం కి ఆల్రెడీ హైట్ అప్లై అయిపోయింది. అదే కాలం కి డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ ఇలా రాస్తాం. ఇన్ని రాసే బదులు ఇదే తీసుకుని వెళ్ళి దీనిలోనే ఇవ్వచ్చు. మీరు ఇన్ని రాసుకోకూడదు, అదే సెలెక్టర్ గా మనం రాసేసి దీంట్లోనే రాసుకోవచ్చు. కాబట్టి ఇది మళ్ళీ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి ఎగ్జాక్ట్ గా సెంటర్ లెక్క మనకు అలైన్మెంట్ అయింది. ఇప్పుడు వీటికి టెక్స్ట్ ఫాంట్ సైజ్ కానీ, ఫాంట్ లైన్ హైట్ కానీ, లైన్ విడ్త్ కానీ అవన్నీ మనం అప్లై చేస్తాం. H3కి పీకి ఇవన్నీ వచ్చేసి బటన్ కూడా నేను రాస్తున్నాను, కంటెంట్ కూడా రాస్తున్నాను. ఇవన్నీ స్టైల్స్ ని అప్లై చేస్తాను. ఇవన్నీ మళ్ళీ మీరు చూడొచ్చు. దాంట్లో ఉండే మిషన్ లో ఉండే కంటెంట్ ఉండే H3కి ఫాంట్ సైజు అండ్ లైన్ హైట్ ఇచ్చాను, అండ్ పారాగ్రాఫ్ కి ఫాంట్ సైజు అండ్ లైన్ హైట్ ఇచ్చాను. బటన్స్ ఉన్నాయి కదా మనకి, ఆ బటన్స్ కి ప్యాడింగ్ ఇచ్చాను, బార్డర్ ఇచ్చాను, ఫాంట్ వెయిట్ ఇచ్చాను, కలర్ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, బార్డర్ రేడియస్ ఇచ్చాను, మార్జిన్ టాప్ ఇచ్చాను. కంటెంట్ కి వచ్చేసి మనకి ఓవరాల్ గా మొత్తం అన్నిటికి వచ్చేసి ప్యాడింగ్ ఇచ్చాను. ఒకసారి చూస్తే మనకి చూడండి ఇలా ఇవన్నీ స్టైల్సే వీటికి రాసింది, పారాగ్రాఫ్ కి, H3కి, ఇమేజ్ కి, వీటన్నిటికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి అండర్లైన్ ఉంది మనకి. ఇక్కడ అండర్లైన్ ఉంది, అండర్లైన్ ఏముంది దానికి ఒక ట్యాగ్ తీసుకొని ఇక్కడ చూస్తే మనకి చూడండి ఇక్కడ అండర్లైన్ ఏం తీసుకుంటే స్పాన్ ట్యాగ్ తీసుకున్నాను. ఈ స్పాన్ ట్యాగ్ తీసుకుని దాన్ని బాటమ్ ఇచ్చేయండి. మీరు ఇక్కడ రాస్తే మనకి ఇక్కడ రాసాను చూడండి, స్పాన్ ట్యాగ్ కి బార్డర్ బాటమ్ వచ్చేసి ఇచ్చాను, అండ్ ప్యాడింగ్ టాప్ కూడా ఇచ్చాను. కొద్దిగా స్పేసింగ్ కావాలంటే మనకి మిషన్ స్పాన్ వచ్చేసి అనుకోండి చూస్తే కొద్దిగా అప్లై అయింది మనకి. ఓకేనా, దీనికి అండర్లైన్ వచ్చినట్టు ఇక్కడ అండర్లైన్ వచ్చింది. కొద్దిగా స్పేసింగ్ కావాలనుకుంటే లైన్ హైట్ ఇచ్చుకోండి. ఇంకా లైన్ హైట్ దేనికి ఇచ్చా మనకి ప్యాడింగ్ కూడా మనకి స్పాన్ కి ప్యాడింగ్ పెంచాం అనుకోండి. ఇక్కడ వచ్చేసి అలా ఇటుకోవాలి. ఓకేనా, చూడండి మనకి మొత్తం అన్ని మనకి ఎలా ఉందో. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకి నెక్స్ట్ సెక్షన్ ఏముంది చూడండి. సర్వీసెస్ లో మనకి ఐకాన్ ఉంది, టెక్స్ట్ ఉంది, ఐకాన్ ఉంది, టెక్స్ట్ ఉంది, ఐకాన్ ఉంది. ఇదంతా ఏంటంటే 3 ఈక్వల్ కాలమ్స్, ఒక రో 3 ఈక్వల్ కాలమ్స్. అదే రోలోనే ఈ 3 ఈక్వల్ కాలమ్స్ అండ్ ఈ 3 ఈక్వల్ కాలమ్స్ ఒకే రోలో మనం ఇచ్చామనుకుంటే మొత్తం 33.33 విడ్త్ తో మీరు డివైడ్ చేయాలి. సేమ్ నేను టెక్స్ట్ ఇస్తాను చూడండి మనకి. నెక్స్ట్ సర్వీసెస్ లో ఈ మొత్తం కాపీ పేస్ట్ చేసి నేను చెప్తాను. ఇవన్నీ కాపీ పేస్ట్ చేస్తాను, నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈరోజు ఫినిష్ చేసుకుందాం. ఈరోజు రేపు కానీ ప్రాక్టీస్ చేస్తారా, రేపు చూద్దాం, ఇది అయిన తర్వాత చూద్దాం. సర్వీసెస్ సెక్షన్కి వెళ్తే ఐడి సర్వీసెస్ ఇచ్చాను, సర్వీస్ టైటిల్ ఇచ్చాను, అండ్ రోలో ఇచ్చామండి కాల్ టు పెట్టుకున్నాను. కాల్ టు ఇలా 6 ఉన్నాయి. ఆ 6 నేను ఇచ్చేసాను. నేను ఇక్కడ ఈ 6 ఇమేజెస్ లో మనకి 1 2 3 4 5 6 డ్యూస్ అనమాట. ఈ 6 డ్యూస్ లో మనం చూస్తే ఇక్కడ చూడండి ఒక ఐకాన్ ఉంది,
ఒక టెక్స్ట్ ఉంది, ఐకాన్ ఉంది, టెక్స్ట్ ఉంది, ఐకాన్ ఉంది, టెక్స్ట్ ఉంది. ఇక్కడ నేను డిఫరెంట్ ఐకాన్స్ ఇస్తాను. నేను అయ్యే ఐకాన్స్ తీసుకోవాలంటే టైం అవుతుంది నాకు. అందుకోసం వచ్చేసి ఐకాన్ తీసుకున్నాను, టెక్స్ట్ తీసుకున్నాను. ఐకాన్ టెక్స్ట్, ఐకాన్ టెక్స్ట్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. అదే రోలో కింది కల్లా చూస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి బ్లాగ్ పోస్ట్. ఇక్కడ ఈ సెక్షన్ లో చూస్తే మనకి ఒక్కొక్కటి డిఫరెంట్. ఈ మొత్తం అంతా ఒక పేరెంట్, ఆ పేరెంట్ లో ఇమేజ్ ఉంది, ఇంకొక సెక్షన్ ఉంది, ఇంకొక రీడ్ మోర్ అనేసి ఉంది. సో దాన్ని ఎలా తీసుకుంటానంటే నేను రోలో చూడండి, ఇక్కడ ఒక పేరెంట్ తీసుకున్నాను నేను. ఒక పేరెంట్ కార్డ్ గా తీసుకున్నాను, కార్డ్ బాడీగా తీసుకున్నాను నేను. కార్డ్ బాడీ అని తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఈ కార్డ్ బాడీలో చూడండి, ఇక్కడ ఇమేజ్ అని తీసుకున్నాను. కార్డ్ బాడీలో ఇమేజ్ అని తీసుకున్నాం మనం. ఇక్కడ వచ్చేసి మనం ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇమేజ్, టైటిల్, అండ్ ఇక్కడ చూస్తే మనకి రీడ్ మోర్ అనేసి ఉంది. మనకి రీడ్ మోర్ గానే ఉంది కదా, రీడ్ మోర్ ఇక్కడ ఇచ్చాను చూడండి, రీడ్ మోర్ అనేసి కింద. అండ్ ఇది వచ్చేసి మనకి బ్లాగ్ 1 అనేసి మనకి తెలియడానికి. నెక్స్ట్ కార్డ్, ఇమేజ్ అండ్ ఓవర్ఫ్లో ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇది అవసరం లేదు మనకి, అవసరం లేదు. ఇక్కడ మనకి ఎలాగే తీసుకుంటున్నామంటే ఈ మొత్తాన్ని ఒక పేరెంట్ తీసుకుంటున్నాను. ఒక పేరెంట్ లో అదే పేరెంటే నేను ఏం తీసుకున్నా అంటే జస్ట్ కార్డ్ అనేది ఒక పేరెంట్ అనమాట. కార్డ్ లో కార్డ్ బాడీ అని తీసుకుంటున్నాను. అంటే ఇవన్నీ నా ఓన్ డిఫైన్ క్లాస్ నేమ్స్. ఇవన్నీ ప్రజెంట్ వచ్చేసి ఓన్ డిఫైన్ క్లాస్ నేమ్స్ ఇవన్నీ నాయి. కార్డ్ లో కార్డ్ బాడీని తీసుకున్నాను, కార్డ్ బాడీలో ఇమేజ్ ఇచ్చాను అండ్ టైటిల్ ఇచ్చాను. ఇక్కడ చూస్తే మనకి కార్డ్ బాడీలో ఇమేజ్ ఇచ్చాను అండ్ టైటిల్ ఇచ్చాను. ఇవన్నీ కంటెంట్, ఇవంతా చూడండి మనకి ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా డిజైన్ చేయాలి, ఫస్ట్ మనకి HTML చూద్దాం. మనకి రిఫ్రెష్ చేస్తున్నాం చూడండి, మనకి ఇలా 1 by 1 వచ్చింది మనకంతా. సో ఫస్ట్ మనకి కాలమ్స్ లాగా డివైడ్ చేయాలి, అలా చేయాలి. ఇప్పుడు చూద్దాం మనకి CSS సర్వీసెస్ కి ఫస్ట్ కాల్ 2 కి నేను ఏం రాస్తున్నా అంటే విడ్త్ రాస్తున్నా, ఫ్లోట్ రాస్తున్నాను. కాల్ 2 కి విడ్త్ 33.33%, ఫ్లోట్ హైట్ గా ఇస్తున్నాను. అన్ని సెంటర్ లెక్క రావడానికి డిస్ప్లే ఫ్లెక్స్, అలైన్ ఐటమ్ సెంటర్ అండ్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అండ్ బార్డర్ గా ఇస్తున్నాను నేను. చూద్దాం మనకి చూడండి, ఇవన్నీ ఇలా వచ్చాయి. కానీ మనకు అంత క్లియర్ గా అయితే కనపడలేదు మనకి. సో ఫాంట్ సైజ్ కూడా మనం పెంచుకోవాలి. సో నెక్స్ట్ రోకి డెఫినెట్ గా మనకి ఓవర్ఫ్లో హిడెన్ ఇవ్వాలి. ఏదైతే దాని పేరెంట్ ఉందో ఆ పేరెంట్ కి ఓవర్ఫ్లో హిడెన్ ఇచ్చుకోవాలి మనం. దాని పేరెంట్ చూడండి రో అనేసింది మనకి. రోకి ఓవర్ఫ్లో హిడెన్ ఆల్రెడీ మనకి రోకి ఓవర్ఫ్లో హిడెన్ ఇచ్చి ఉంటే నో ప్రాబ్లం. కానీ ఇక్కడ చూడండి మిషన్ లో ఉండే రో ఇక్కడ వచ్చేసి సర్వీసెస్ లో ఉండే రో అనమాట. ఆ రో వేరు, ఈ రో వేరు మనకి. నెక్స్ట్ ఐకి అంటే ఐ ట్యాగ్ కి నేను వచ్చేసి ఫాంట్ సైజ్ అన్ని నేను చేస్తాను. సర్వీసెస్ లో ఉండే ఐ ట్యాగ్ అనమాట. ఇక్కడ చూస్తే ఈ సర్వీసెస్ అనే పేజ్ లో ఐ అన్నిటికీ నేను కామన్ గా నిన్న ఐ అని తీసుకున్నంటే అన్నిటికీ అప్లై అవుతుంది. డిస్ప్లే బ్లాక్, టెక్స్ట్ లైన్ సెంటర్, ఫాంట్ సైజ్ 50 అండ్ మార్జిన్ బాటమ్ 5 పిక్సెల్, కొద్దిగా స్పేసింగ్ రావడానికి. చూద్దాం చూడండి, కొద్ది సైజ్ ఎక్కువ వచ్చింది అని ఇలా. ఓకే, ఇప్పుడు ఇటుపక్క స్పేసింగ్ కూడా మనకు రావాలి. చూడండి సర్వీసెస్ అనే మెయిన్ పేరెంట్ తీసుకొని లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో స్పేస్ రావడానికి సర్వీసెస్ లో ప్యాడింగ్ 0 అండ్ 80 పిక్సెల్. అంటే టాప్ బాటమ్ 0 పిక్సెల్, రైట్ టు లెఫ్ట్ 80 పిక్సెల్. చూడండి మనకి రైట్ టాప్ ఎంత వచ్చింది, మనకి లెఫ్ట్ రైట్ 0 ఇట్లా. ఇదంతా మనకి సెంటర్ లెక్క రావాలి కదా మనకి. సేమ్ టైటిల్ వచ్చేసి మనకి రాసుకుంటాం. కంటెంట్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇచ్చాం, H1 అండ్ సర్వీస్ టైటిల్. నేను చూద్దాం మనకి సర్వీసెస్ లో ఉండే కంటెంట్ కి, అంటే కంటెంట్ అంటే ఇక్కడ ఉండేది అన్నిటి చూడండి, కంటెంట్ అన్నిటికి ఇచ్చాను నేను. ఈ కంటెంట్ అన్నిటికి నేను ఏం చేస్తున్నా అంటే కంటెంట్ కి ప్యాడింగ్ 0-20 పిక్సెల్ అంటే టెక్స్ట్ లైన్ సెంటర్ ఇస్తున్నాను. అండ్ సర్వీసెస్ లో H1 కి ఫాంట్ సైజ్ 40 అండ్ కలర్ ఇస్తున్నాను. అండ్ సర్వీసెస్ లో సర్వీస్ టైటిల్ లోకి వచ్చేసి టెక్స్ట్ లైన్ సెంటర్ ఇస్తున్నాం. ఆ సెంటర్ ఇచ్చేసి మనకి చూడండి
చూడండి ఇక్కడ చూడండి ఇలాగే ఉంది మనకి ఇలాగే అనమాట. సేమ్ ఈ సెక్షన్ సేమ్ తర్వాత ఉండే సెక్షన్ కి వచ్చేసి సేమ్ బ్లాగ్ సెక్షన్ అని అనుకుంటాను. బ్లాగ్ సెక్షన్ కి కాల్ వచ్చేసి విడ్త్ 33.33% ఫ్లోట్ లెఫ్ట్ అనేసి ఇస్తున్నాను. అన్ని 1 by 1 వచ్చాయి. ఇప్పుడు ఈ కార్డ్ ని మనకు కావాల్సిన కార్డ్ లాగా మనం డివైడ్ చేయాలి. అందుకోసం మనకి మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ 1 by 1 చూడండి. ఫస్ట్ ఈ కార్డ్ కి మనం ఏం డిజైన్ చేస్తాం, కార్డ్ బాడీకి ఏం డిజైన్ చేస్తాం. ఫస్ట్ కార్డ్ కి నేను ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి ఏదైతే ఉందో అది తీసుకుంటున్నాను. కార్డ్ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా పిక్ చేసుకుంటాం, కలర్ పిక్ ద్వారా మనం పిక్ చేసుకుంటాము. కలర్ పిక్ ద్వారా మనం పిక్ చేసుకుంటున్నాను. సేవ్ చేశాను. తర్వాత చూద్దాం మనకి చూడండి కలర్ అది వచ్చింది. ఇమేజ్ 100% ఉండాలి. ఇది కొద్దిగా స్పేసింగ్ గా ఉండాలి. అన్ని ఉండాలి కదా. దాన్ని బేస్ చేసుకొని ప్యానెల్ లో ఉండే కార్డ్ లో ఉండే టైటిల్ అండ్ కార్డ్ లో ఉండే ఇమేజ్, కార్డ్ లో ఉండే యాంకర్ ట్యాగ్, బ్లాగ్ లో ఉండే H1 అండ్ బ్లాగ్ లో ఉండే టైటిల్, ఇవన్నీ నేను ఒకటేసారి ఇస్తున్నాను. అన్ని ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు ఏబిఎస్ అనేసి ఉంది కదా మనకి, అంటే ఏబిఎస్ అనేది ఇక్కడ కింద బ్లాగ్ 1 బ్లాగ్ 2 ఉంది కదా, దాన్ని నేను ఇక్కడ కొత్తగా నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. కార్డ్ వరకు ఎందుకంటే ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరైతే ప్రాక్టీస్ చేయండి. 1 by 1 ప్రాక్టీస్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. అంటే ఎలా అనలైజ్ చేసుకోవాలని మెయిన్ ఇంపార్టెంట్ మీరు. కానీ ఇవన్నీ ప్రాపర్టీస్ అన్ని మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే, ఇది తప్పదు మనకి. కార్డ్ లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇమేజ్ మార్జిన్ ఇచ్చాను, అండ్ వచ్చేసి ప్యాడింగ్ ఇచ్చాను, మళ్ళీ ఇమేజ్ కి 100% హైట్ ఇచ్చాను, అండ్ యాంకర్ ట్యాగ్ కి కలర్ రెడ్ అండ్ ఫాంట్ సైజ్ ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇచ్చాను, H1 ట్యాగ్ కి ఫాంట్ సైజ్ అండ్ కలర్ ఇచ్చాను, అండ్ బ్లాక్ టైటిల్ కి టెక్స్ట్ అలైన్ సెంటర్ అండ్ మార్జిన్ బ్లాక్ టైటిల్స్ కి, అండ్ కార్డ్ లో ఏబిఎస్ కి. మనకి ఇదేంటంటే బ్లాగ్ అనేసి మనం ఇచ్చాం కదా, బ్లాగ్ అనేసి ఆ బ్లాగ్ అనే దానికి మనకి ఈ బ్లాగ్ వచ్చేసి ఇమేజ్ మీదకి మనకు వచ్చేట్టు, ఇమేజ్ మీదకి వచ్చేట్టు, ఇమేజ్ మీదకి వచ్చేట్టు. ఇటుపక్క స్పేసింగ్ కావాలనుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు. ఇటుపక్క స్పేసింగ్ కావాలి కదా మనకి, ఆ మెయిన్ బ్లాక్ తీసుకొని ఈ మెయిన్ బ్లాక్ మనం ఆల్రెడీ ఇంత ముందు దానికి మనం రాసాం ప్యాడింగ్ అనేసి. ప్యాడింగ్ 0 పిక్సెల్ 80 పిక్సెల్. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉందా మనకి. ఇమేజెస్ మీరు మార్చుకోండి, డిఫరెంట్ ఇమేజెస్ ఏంటి. ఇప్పుడు చూడండి మనకి ఎలా ఉంది చూడండి, మనకి సేమ్ ఈ స్ట్రక్చర్ వచ్చింది. మనకి స్ట్రక్చర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎవరైనా సరే మనకి డిజైన్ ఇచ్చారనుకుంటే దీన్ని ఏమంటారంటే పిహెచ్డి టు HTML డిజైన్ అంటారు. పిహెచ్డి టు HTML డిజైన్. పిహెచ్డి టు HTML డిజైన్ జాబ్స్ ఉన్నాయనుకుంటే ఇదే అన్నమాట. మనకి ఇలాంటి డిజైన్ ఇస్తారు, ఇలాంటి డిజైన్ ని మనకి HTML కన్వర్ట్ చేసి ఇవ్వాలి మనం. నెక్స్ట్ ఈ సెక్షన్ మీరే చేయండి, ఈ ఫుటర్ సెక్షన్ అండ్ ఇక్కడ బార్ ఉండే సెక్షన్, ఇదంతా మీరు చేయండి. ఎలా చేయాలనేసి ఒకసారి నేను చెప్తాను అండి. మన ఫుటర్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఫుటర్ ట్యాగ్ తీసుకోండి, ఫుటర్ ట్యాగ్ అని తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసాము అనేసి అనుకుంటే మనకి ఎలా ఉందంటే 1 2 3 4 ఈక్వల్ బార్స్ గా మీరు డివైడ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుటర్ తీసుకోండి. ఈ ఫుటర్ ని వచ్చేసి మనం 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయండి. ఈ 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్క దానికి విడ్త్ 25%, ఫ్లోట్ లెఫ్ట్, దాని పేరెంట్ కి ఓవర్ఫ్లోడ్ ఇవ్వండి. ఇక్కడ మెయిన్ ఫుటర్ అనేసి ఉంది కదా, ఆ ఫుటర్ కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వండి. ఆ ఫుటర్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా ఆ ఫుటర్ కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వండి. ఆ ఇమేజ్ మీద మనకు రావాలి. దాని తర్వాత ఫుటర్ కింద వచ్చేసి ఇక్కడ ఒక డివ్ అని తీసుకోండి. ఇక్కడ కింద బార్ ఉంది చూడండి మనకి, ఈ బార్ వచ్చేసి మనకి కాపీ రైట్స్ రిజర్వ్డ్ డిజైన్ బై W3 లేఅవుట్స్ అనేసి ఉంది కదా, అలా ఒక డివ్ తీసేసుకొని ఆ కంటెంట్ టెక్స్ట్ అనే సెంటర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ చూడండి నేను ఇస్తాను. లాస్ట్ దానికి ఇస్తున్నా కాపీ రైట్స్ అన్నమాట. కాపీ అనేసి ఇస్తున్నా. ఇక్కడ మనకు చూస్తే మనకి ఏముందా అంటే అండ్ కాపీ సెమీకోలన్, ఎందుకంటే కాపీ రైట్ సింబల్ అనమాట. ఆల్ రైట్స్
రిజర్వ్డ్ 2021 డిజైన్డ్ బై ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కాపీకి చూడండి, మనకి ఈ కాపీ అనే పేరెంట్ కి మనం స్టైల్స్ రాస్తాం. మనం నాకు ఈ ఫోటో పార్ట్ అయిపోవాలి. కాపీ పార్ట్ సెక్షన్ ఫోటో పార్ట్ వచ్చేసి రేపటి వరకు ఫినిష్ చేయండి. రేపైతే క్లాస్ తీసుకోను. రేపు మొత్తం మీరు ఇదంతా ప్రాక్టీస్ చేసుకొని ఫ్రైడే రోజుకి వచ్చాను. ఫ్రైడే వచ్చేసి CSS3 మనం ఫినిష్ చేసుకుందాం. సో ఫ్రైడేతో మనకి CSS3 అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా ఫినిష్ అయిపోతాయి. మనకి కాపీకి వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయిపోతాయి. మండే నుంచి మనం బూస్ట్ అప్ 4 ఫినిష్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఏదైతే మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందో ఇది కలర్ పిక్ చేసుకుంటాం. కాపీ కలర్ వైట్, padding 20 pixel, text away, center, font size 20 pixel. చూడండి, ఆల్ రైట్స్ రిజర్వ్డ్ 2021 డిజైన్ బై శివాని సిచన్. చూడండి మనకి ఎంత వచ్చింది. సేమ్ ఈ ఫోటో ట్యాగ్ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ మీద ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీకు ఇస్తాను చూడండి, మనకి ఒక ఎస్టిమేషన్ లాగా నేను ఫోటో ట్యాగ్ రాస్తాను. ఫోటో ట్యాగ్ కి బ్యాక్గ్రౌండ్ URL // images/2.jpg ఇస్తున్నా. మనకి JPG కాబట్టి ఒకసారి చూద్దాం. మనకి అండ్ నో రిపీట్ అండ్ నో రిపీట్ సెంటర్. హైట్ ఇస్తున్నా నేను. ఈ హైట్ మళ్ళీ రిమూవ్ చేసుకొని మీరు 40 VH అనేసి ఇస్తున్నా. ఈ అంటే మీకు తెలియడానికి అంతే. ఇది ఈ హైట్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ సైజ్, సారీ అండి చెప్తాను. బ్యాక్గ్రౌండ్ సైజ్ 100%. ఈ హైట్ వచ్చేసి జస్ట్ మీకు ఫుటర్ అనే పార్ట్ అలా ఉంటుంది అనేసి చూపించడానికి అంతది. చూడండి, ఫుటర్ అనే పార్ట్ మనకు అలా అంత ఉంటుంది. ఆ ఫుటర్ పార్ట్ మనకు వస్తే ఎలా ఉంటుంది అనేసి చూద్దాం. ఈ ఫుటర్ పార్ట్కి వచ్చేసి మనకి మార్జిన్ టాప్ కానీ మార్జిన్ టాప్ వచ్చేసి ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాం గ్యాప్. ఇమేజ్ 2, 3, 4, సెకండ్. సో ఇక్కడ ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి ఒక మంచిదిగా ఉండేది పెట్టేసుకొని ఇక్కడ ఫుటర్ సెక్షన్ ని ఈక్వల్ పార్ట్స్ గా ఇక్కడ డివైడ్ చేయండి. ఈ పార్ట్ లో మీరు డివైడ్ చేయండి, ఈ పార్ట్ లో మీరు డివైడ్ చేయండి. సో నాకు రేపటి వరకు వర్క్ అయిపోవాలి. ఈ వర్క్ చేసి నాకు సెండ్ చేయండి. మళ్ళీ ఇదే ప్రాజెక్ట్ లో చేయండి, మళ్ళీ కొత్తగా చేయొద్దండి. ఇదే ప్రాజెక్ట్ చేయండి. ఎవరైనా సరే ట్రయల్ చేసుకోవాలనుకుంటే ఆ 2 ప్రాజెక్ట్స్ లో ఏదో ఒకటి మళ్ళీ ఈ వేలో మీరు చేయడానికి ట్రై చేయండి. నేను ఏదైతే చెప్పానో నీట్ గా ఈ వేలో మీరు 1 by 1 చేయడానికి చూడండి. ఇప్పుడు చూడండి, నేను ఏమైనా మార్చానా? ఏది పేరెంట్ ఏది చిల్డ్రన్ అనే కాన్సెప్ట్ లో నేను చేశాను చూడండి. నీట్ గా కోడింగ్ ఇలాగే ఉండాలి. అండ్ CSS కోడింగ్ ఏది ఎలా రాస్తున్నాను ఇలాగే ఉండాలి. ఓకేనా? ఇది టుడే క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడే. టుమారో అయితే క్లాస్ లేదు. టుమారో ఈ కాన్సెప్ట్ అండ్ మిగతాటిని ప్రాక్టీస్ చేయండి.
ఫ్రైడే రోజు CSS3 టాపిక్స్ నేను ఫినిష్ చేస్తాను. మండే రోజు వచ్చేసి CSS3 ఫినిష్ చేస్తాను. ఆ CSS3 కాన్సెప్ట్స్ అన్ని మన ప్రాజెక్ట్ మీద అప్లై చేసి చూపిస్తాను మీకు. ఎలా ఉంటది? ఇప్పుడు ఓన్లీ మనకి HTML CSS అంటే CSS2 అప్లై చేస్తే ఇలా ఉంది. వీటి మీద CSS3 అప్లై చేస్తే ఎలా ఉంటది ఒకసారి చూడండి. వీటి మీద CSS3 అప్లై చేస్తే మనకి నేను ఆల్రెడీ చేసిండేది చూపిస్తాను మీకు. ఇదే ప్రాజెక్ట్ మీద CSS3 కూడా అప్లై చేస్తే చూడండి ఇట్లా. చూడండి ఇలా ఏదైనా సరే ఇమేజ్ మీద హోవర్ చేసినప్పుడు చూడండి. ఇది నెక్స్ట్ ఫ్రైడే రోజు చెప్తాను ఇవన్నీ. ఇలా యానిమేషన్స్ అన్ని అప్లై చేయడం ఎలాగా అని చూడండి. ఇంకేదన్నా సరే అప్లై చేయడం. ఇక్కడ హోవర్ చేసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇది. ఇది మనది. మనం చూడండి మనకి ఏం రాదు. ఇది మనది. వీటి మీద CSS కాన్సెప్ట్స్ అప్లై చేస్తే CSS3 అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అప్లై చేస్తే మనకి ఈ ఎఫెక్ట్ లైక్ వస్తాయి మనకి. CSS3 కాన్సెప్ట్ అప్లై చేస్తే మనకి. ఓకేనా? ఇవి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. ఇంకా ఈ ప్రాజెక్ట్‌ని చూడండి మనకి. ఈ ప్రాజెక్ట్‌ని మనకి ఈ మొబైల్ వ్యూకి ఎళ్తే ఇక్కడ చూడండి మనకి మొబైల్ వ్యూలో నీట్‌గా కనిపిస్తుంది చూడండి మనకి. అదే గనక మన ప్రాజెక్ట్‌ని మొబైల్ వ్యూకి తీసుకొనెళ్తే ఇక్కడ చూడండి. క్లమ్జీగా ఉంటది మనకి. ఇదే ప్రాజెక్ట్‌ని మనం మొబైల్ వ్యూలో చేస్తే ఈ వ్యూలోకి ఇలా రావాలి మనకి. ఇలా నీట్‌గా చేయాలి మనం. ఇలా ఎలా చేస్తాం అనేసి టుమారో కాన్సెప్ట్స్‌లో మీకు ఫినిష్ చేస్తాను. ఇది అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మనకి CSSలో కవర్ అయ్యేది. దీనికి అండ్ దీనికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది మనకి. ఇది కొద్దిగా అట్రాక్టివ్‌గా ఉంటది. ఏదైనా సరే ఎలిమెంట్ మీద హోవర్ చేసినప్పుడు మనకి ఎలా ఉంది, ఏంది అనేసి ఇలా ఉంటది. ఓకేనా? ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని ఫ్రైడేలో ఫినిష్ చేస్తాను. ఎవరు అబ్సెంట్ అవ్వద్దండి. ఓకే. థాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.